ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది, గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనే సందేహం కొంతమందిలో ఉంది. అందరూ కాకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కానీ, లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా తెలుగుదేశము, జనసేన, బీజేపీల వ్యతిరేకులు కానీ, లేదా కొంతమంది న్యూట్రల్స్లో కానీ, అంటే ఏ పార్టీకి చెందని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళలో ఏంటి లిక్కర్ స్కామ్ అసలు జరిగిందా జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ లిక్కర్ స్కామ్లో ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయా, అక్రమంగా మింగేశారా అనే దీని మీద చాలామందికి సందేహాలు ఉండొచ్చు. ఉండడంలో తప్పులేదు. ఎందుకంటే కక్ష సాధింపు రాజకీయాలు ఎక్కువైపోయాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టి ఈ లిక్కర్ స్కామ్ పెట్టారేమో అని ఎక్కడైనా అనుమానాలు ఏదో ఒక మూల ఉండవచ్చు. కానీ సుప్రీంకోర్టు ఆ అనుమానాలను పటాపంచలు చేసేసింది. అసలు మాకు 1% కూడా, నాట్ ఈవెన్ 0.0001% కూడా అనుమానం ఉండక్కర్లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ పక్కాగా జరిగింది. అది ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు అని తేల్చాల్సింది దర్యాప్తు బృందం, దర్యాప్తు చేస్తున్న అధికారులు, దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీ. ఆ దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది, లేకపోతే ఎక్కడ వారికి అడ్డంకులు ఉన్నాయి, ఎవరు అంతిమ లబ్ధిదారుని కాపాడుతున్నారు, ఈ అంశాలు మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇంత కరెక్ట్గా లిక్కర్ స్కామ్ జరిగింది అని నేను చెప్పడానికి గల కారణం ఏంటి? రాజ్ కసిరెడ్డి. ఈ రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్లో చాలా కీలకమైన వ్యక్తి. 10 నెలలుగా జైల్లో ఉంటున్నాడు. 10 నెలలుగా జైల్లో ఉంటూ, నేను జైల్లో 10 నెలలుగా ఉన్నా బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఎక్కిన మెట్టు దిగిన మెట్టు అనకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. బట్ కోర్టులు బెయిల్ డినై చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, నాకు బెయిల్ కావాలి అని. సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, జైల్లో ఉన్నది 10 నెలలేగా 732 కోట్లకు ఆ శిక్ష సరిపోతుంది అనుకుంటున్నారా అని కోర్టు కామెంట్ చేసింది. ఇప్పటి వరకు తేలింది 732 కోట్లు నువ్వు లంచాలు తీసుకున్నావని. 732 కోట్లకు 10 నెలల శిక్ష సరిపోతుంది అనుకుంటున్నావా అని సుప్రీంకోర్టు అడిగింది. అంటే ఇక లిక్కర్ స్కామ్ జరగలేదని ఎవరైనా అంటే అంతకంటే అమాయకులు ఇంకొకరున్నట్ట. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ ఎస్సి అంజరియా, ఈ 3 జడ్జిల ధర్మాసనం నిన్న ఒక రకంగా చెప్పాలి అంటే లిక్కర్ స్కామ్ ని ఎండార్స్ చేసింది. ఎండార్స్ మీన్స్ జరిగింది అని ఎండార్స్ చేసింది. ఆ కామెంట్స్ ని బట్టి చూస్తే మనం ఏ స్థాయిలో చెప్పింది అంటే, మీరు చాలా బలమైన వ్యక్తి, మీరు అప్పుడు అధికారంలో ఉండి మీరు ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశారు. 732 కోట్లు చిన్న మొత్తమా? 10 నెలలే కదా జైల్లో ఉన్నది. 732 కోట్ల కుంభకోణంలో 10 నెలలు జైల్లో ఉంటే సరిపోతుందని భావిస్తున్నారా మీరు? మద్యం కుంభకోణం జరిగిందని చెబుతున్న సమయంలో మీరు అధికారంలో ఉన్న వ్యక్తి. మీపై వచ్చిన ఆరోపణలకు మీరు చాలా కాలం పాటు నిర్వహించిన పదవికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇది కోర్టు చెప్పిన మాట. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు. మీరు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బు మీ ఖాతాల్లో లేదా మీకు తెలిసిన మీ వనరుల్లో కనిపించకపోవచ్చు. కానీ ఈ కుంభకోణంలో మీ పాత్ర చాలా స్పష్టంగా ఉంది. ఈ వ్యవహారంలో మీరు ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని ఇతర నిందితులతో పోల్చలేం. నిధులు మళ్లించినట్టుగా చెబుతున్న షెల్ కంపెనీ మీ ప్రత్యక్ష నియంత్రణలోనే ఉంది. కాబట్టి మీరు ఇతర నిందితుల కంటే భిన్నమైన స్థితిలో ఉన్నారు. మద్యం పాలసీని ప్రభావితం చేయడంలోనూ కొన్ని బ్రాండ్లకు లబ్ధి చేకూర్చడంలోనూ మీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది అని రాజ్ కసిరెడ్డిని ఉద్దేశించి సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు విన్నవారికి కానీ చూసిన వారికి కానీ లిక్కర్ స్కామ్ జరగలేదు
అని అనే సాహసం చేయగలరా? ఇంకా పిడివాదం చేయగలరా? మా పార్టీ శుద్ధపూస అని చెప్పగలరా? మా నాయకుడు శుద్ధపూస అని చెప్పగలరా? అసలు దీని మీద ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు బయటకు వచ్చి? సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత పైగా 732 కోట్ల రూపాయలు మీ జేబులో లేకపోవచ్చు, లేకపోతే మీకున్న ఇతర వనరుల్లో కనిపించకపోవచ్చు, కానీ ఆ 732 కోట్ల రూపాయలు దాయడానికి సృష్టించిన షెల్ కంపెనీలు మీ నియంత్రణలోనే నడిచాయి అని రాజకేశ్వరరెడ్డిని ఉద్దేశించి సుప్రీంకోర్టు మాట్లాడింది. మీరు చాలా బలమైన వ్యక్తి అంది. ఎవరండి రాజకేశ్వరరెడ్డి? అంతకుముందు ఎవరికన్నా తెలుసా అసలు? ఇంత బలమైన వ్యక్తి అని సుప్రీంకోర్టు అన్నది అంటే ఆ బలం ఏంటో మనం ఊహించలేమా? అత్తారింటికి దారేది సినిమాలో పోసాని కృష్ణమురళి ఆమెతో పేరేంటి నదియాతో చెప్తాడు, అమ్మా మేము అనుకో బలమైన శక్తి ఉందమ్మా, ఆ శక్తి ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవరు చేయలేరమ్మా అని చెప్తాడు. ఇక్కడ కూడా రాజకేశ్వరరెడ్డి బలవంతుడు అంటే రాజకేశ్వరరెడ్డి వ్యక్తిగతంగా బలవంతుడేం కాదు, ఆయన ఎవరికి ఏం తెలియదు. ఆ వెనకేదో బలమైన శక్తి ఉంది. అసలు ఈ మొత్తం స్కామ్కి అంతిమ లబ్ధిదారు ఎవరో ఉన్నారు, అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తంలో అందరికీ తెలుసు. కానీ దర్యాప్తు సంస్థ అక్కడి దాకా వెళ్ళడం లేదు. దర్యాప్తు ఏజెన్సీ ఎందుకని వెళ్ళడం లేదు? దర్యాప్తు ఏజెన్సీకి అడ్డుపడుతున్న అంశాలేంటి? అడ్డుకుంటున్నది ఎవరు? సుప్రీంకోర్టు ఇంత కీలకంగా మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దర్యాప్తు నివేదికను అర్థం చేసుకుని 10 నెలలేగా ఉంది జైల్లో అనండి అంటే మరి దర్యాప్తు ఏజెన్సీ ఏం అర్థం చేసుకుందో నాకు తెలియదు. కానీ స్కామ్ జరిగింది నిజం, దర్యాప్తులో మాత్రం అయోమయం ఉంది. రాజకేశ్వరరెడ్డి దాకా వెళ్ళిన దర్యాప్తు ఆ నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళలేదు? 732 కోట్ల రూపాయల మొత్తాన్ని ఎక్కడ దాచాడు రాజకేశ్వరరెడ్డి? ఏ వనరులు, అతనుకున్న బలమైన ఏ వనరుల దగ్గర దాచాడు? ఎవరి జేబుల్లో దాచాడు? ఎవరి అండతో చేశాడు? ఈ కేసులో ఈ స్కామ్లో అప్రూవర్గా మారిన వాసుదేవరెడ్డి కానీ ఇంకొకరు కానీ ఎలాంటి వాంగ్మూలాలు ఇచ్చారు? ఎలాంటి ఆధారాలు ఇచ్చారు? ఆ అంతిమ లబ్ధిదారు యొక్క ఇంటి తలుపు కొట్టడానికి దర్యాప్తు ఏజెన్సీ ఎందుకు? చర్చలో మనతో పాల్గొంటున్నారు హైకోర్టు అడ్వకేట్ ఉమేష్ చంద్ర గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్వకేట్ విద్యాసాగర్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా ఉమేష్ చంద్ర గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. జైల్లో ఉన్నది 10 నెలలేగా ఇలాంటి కామెంట్, ఇలాంటి ఒపీనియన్ చీఫ్ జస్టిస్ గారు ఉన్న బెంచ్ నుంచి వచ్చింది అంటే ఇంకా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనే ఒక సంశయంలో ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? అంటే మనం ముందుగా వెంకటకృష్ణ గారు మీకు అలాగే నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కానీ లీగల్ సెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ సరిపోద్ది. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికి ఇది జరగలేదు అని అనిపించే పరిస్థితి అయితే లేదు. అందుకే నేను మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా, దీనికి లీగల్ సెన్స్ అవసరం లేదు, కామన్ సెన్స్ చాలు. సో కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే వెంకటకృష్ణ గారు, న్యాయస్థానాలు అనేవి న్యూట్రల్ ఆర్బిటర్స్ అండి. అంటే ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు లేదా ప్రాసిక్యూషన్ వారు ఒక అక్యూజ్డ్ ని ఈ క్రైమ్ మీరు చేశారని చెప్పిన తర్వాత, మేము చేయలేదని చెప్పడానికి డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు నియమించుకున్న తర్వాత, న్యాయస్థానాలు ఇరుపక్ష వాదనలు విన్న తర్వాత జరిగిందా జరగలేదా, మనకి ఆ మెటీరియల్ ఉందా లేదా, ఎవిడెన్స్ ఉందా లేదా, విట్నెస్ స్టేట్మెంట్లు ఏం చెప్పారు, ప్రైమ ఫేషియల్ మెటీరియల్ ఉందా లేదా అంటాం మనం ఇంకా లీగల్ టర్మ్స్ లో చెప్పాలంటే, ఉందా లేదా అని చూసి దాని ప్రకారంగా డెసిషన్స్ ఇస్తూ ఉంటాయి. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇక్కడ అక్యూజ్డ్ నెంబర్ 1 ఉన్నారో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కి ట్రై చేశారు, దట్ వాస్ టర్న్ డౌన్. సో హైకోర్టు వాటిని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత అరెస్ట్ కాబడ్డారు. రెగ్యులర్ బెయిల్ 2 సార్లు కింద న్యాయస్థానంలో ట్రై చేసుకున్నారు, స్పెషల్ కోర్టులో. ఎందుకంటే సిట్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత స్పెషల్ కోర్టు అపాయింట్ అయిన తర్వాత అక్కడ కుదరలేదు. మళ్ళీ వెంటనే
హైకోర్టులో న్యాయస్థానం దగ్గరికి వచ్చారు, అక్కడ కుదరలేదు. ఈరోజు సుప్రీంకోర్టులో 9 నెలల 10 నెలలు ఆల్మోస్ట్ 9-10 నెలల పాటు ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం జైల్లో ఉన్న తర్వాత ఈ రోజు అప్లై చేసుకుంటే ఈ రోజు ఇలాంటి కామెంట్స్, ఎందుకంటే నేను సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ కూడా చూడటం జరిగిందండి వేసిన ఎస్ఎల్పికి సంబంధించి. సరే, దానిలో అయితే ప్రొసీడింగ్స్ ఎక్కడ మనం ఏదైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామో అది న్యాయస్థానంలో జరిగిన డిస్కషన్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా. అది ఇట్స్ బీన్ వైడ్లీ రిపోర్టెడ్ ఇన్ ద మీడియా ఆల్సో. దానిలో మాత్రం 12వ తారీఖు అంటే రేపు గురువారం రోజుకి అది పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ల తర్వాత అసలు కుదరదు ఇవాళ తేల్చేస్తామంటే ఆయన పేరు నాగముత్తు గారా, ఆయన అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ గారు పదే అడిగితే పోనీ లైన్ ఇచ్చారు. అవును. సో ఇక్కడ అన్నిటికన్నా మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది, ఇన్ని విధాలుగా ఒక వ్యక్తి బెయిల్ కోసం ట్రై చేస్తున్నా, అసలు నిజం చెప్పాలంటే ఒక న్యాయవాదిగా న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిగా ఒకళ్ళ మీద నేరం ఒకటి మోపబడినప్పుడు, ఎందుకంటే ఎక్యూజేషన్స్ అనేవి నిజంగా జరుగుండొచ్చు, జరగకపోవచ్చు కూడా. జరగకపోయినప్పుడు కూడా మనకి ఎక్యూజేషన్స్ కొంతమంది కేసులు కడతారు పోలీసు వారు, మనం బెయిల్ కోసం న్యాయస్థానం దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు న్యాయస్థానం ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేస్తుంది, న్యూట్రల్ ఆర్బిటర్ అయిన న్యాయస్థానం ఏంటి ప్రాసిక్యూషన్ వాడు కావాల్సుకొని కట్టారా కేసు, లేదా దీనిలో ఏమైనా మెరిట్ ఉందా లేదా ఈ కేసులో అని ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేసి ఇమీడియట్ గా బెయిల్ అలాట్ చేస్తారు. దానికి ఎక్కువ సమయం పట్టదు, యాంటిసిపేటరీ బెయిలే ఇస్తారు చాలా సార్లు. తర్వాత కొన్నిసార్లు అరెస్ట్ అయితే రెగ్యులర్ బెయిల్ ఇస్తుంటారు. కానీ 9 నెలల పాటు ఒక వ్యక్తిని బిహైండ్ ద బార్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే, సో ఖచ్చితంగా దీనిలో ఏమీ లేదు అని చెబితే నేను ఇందాక అన్నట్టు లీగల్ సెన్స్ ఉండాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. 9 నెలల పాటు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక ఎత్తు అయితే, కోర్టు వారు అన్న మాట నాకు 10 నెలలేగా మీరు జైల్లో ఉన్నది, విద్యాసాగర్ గారు 10 నెలలేగా మీరు జైల్లో ఉన్నది మీరు చేసిన నేరానికి అని చీఫ్ జస్టిస్ గారి బెంచ్ అందంటే, ఇంకా దాన్ని మనం అంటే ఈ దర్యాప్తు సంస్థ యాంగిల్లో కానీ లేకపోతే లిక్కర్ స్కామ్ యొక్క తీవ్రత యాంగిల్లో కానీ ఆలోచించినప్పుడు ఎలా అర్థం చేసుకోవచ్చు దీన్ని? గుడ్ ఈవినింగ్ వికే గారు. అంటే నేను కంప్లీట్ లీగల్ టర్మ్స్ కాకుండా పొలిటికల్ అండ్ లీగల్ టర్మ్ మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్లు స్కామ్ జరిగినప్పుడు ఈ కేసు కూడా సుప్రీంకోర్టు వరకు పోతుంది. అవును, అక్కడ డిప్యూటీసీ అక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ 700 కోట్లు అయితే 700 కోట్లు ఈ కసిరెడ్డికి 700 కోట్ల నుంచి మాట్లాడితే, కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల గురించి చాలా సందర్భాల్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆయన 100 కూడా కాదు సాగర్ గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, దొరికింది 27 కోట్లే, దాని వాల్యూమ్ 137 కోట్లు అన్నారు కానీ దొరికింది 27 కోట్లే. కానీ ఇక్కడ 3,500 కోట్లు, దొరికింది 732 కోట్లు. యా, దట్ ఇస్ అక్కడ ఆ కేసు 732 కోట్లు విత్ రిగార్డ్ టు అక్యూజ్డ్ వన్ ఓన్లీ. కరెక్ట్. నేను చెప్తా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెక్ట్. యా. సో ఆ కేసును సుప్రీంకోర్టు ఢిల్లీలో అక్కడ స్థాన బలం అనేది ఒకటి ఉంటది కదా, అక్కడ ఈ లిక్కర్ స్కామ్ అనేది బాగా దాదాపు 2 సంవత్సరాలు నానిందనమాట. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, లేకపోతే ఆ పటియాలా కోర్టు, ఈ కోర్టులో అంతా కూడా అంటే లిక్కర్ అనగానే ఎవరు గుర్తొస్తారంటే ఢిల్లీలో కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా వీళ్ళు గుర్తొచ్చే పరిస్థితి. ఆ కేసులో 100 కేసులకి ఆయన సంవత్సరం లోపల ఉన్నప్పుడు 137 కోట్లకు లేదా 20 కోట్ల అనే సంవత్సరం ఉన్నప్పుడు ఆ నెంబర్ చూడగానే జడ్జి గారికి 700 కోట్ల అయ్యి బాబు అనుకుని ఉంటాడు ఆయన. సినిమాలో అయ్యబాబు 700 కోట్ల, అందుకోసమే ఆయన కామెంట్ చేసిన కామెంట్ ఏంటంటే, నువ్వు 700 కోట్ల రూపాయలు చేసేవాడివి, నువ్వు ఇంకా సంవత్సరానికి భయపడిపోతున్నావా? 27 కోట్లు దొరికి లేకపోతే 100 కోట్లు స్కామ్ అయిందంటే మేము 1.5 years 2 years ముఖ్యమంత్రి అనలేదు కానీ వాళ్ళ మనసులో ఉందేమని మనం అనుకోవాలి. మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ నానేటువంటి వ్యవహారం కదా అది, నానేటువంటి వ్యవహారం. సో అది ఎప్పుడైతే వచ్చి ఉంటుందో ఖచ్చితంగా రాజకసిరెడ్డి మీద ఒక ఇంప్రెషన్ వచ్చేసి ఉంటది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది, తర్వాత సిటీ ఇన్వెస్టిగేషన్ చేసింది, సిటీ ఇన్వెస్టిగేషన్ లో ఆ రూటింగ్ తేలింది, ఫైనాన్షియల్ అమౌంట్ దొరికింది, సీజ్డ్ ప్రాపర్టీ ఉంది, డిపాజిట్ అయి ఉంది. ఇన్ని యాంగిల్లో కేసు స్టడీ చేసిన తర్వాత ఎస్ దేర్ ఇస్ ఏ ప్రైమరీ ఫేసి కేసులో బలమైనటువంటి సాక్ష్యాధారాలు లేకపోతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసులో ఇతన్ని బయట పంపితే చాలా ప్రమాదం అన్నది గుర్తించే, అందుకని చాలా సీరియస్ కామెంట్స్ సుప్రీంకోర్టు చేయడం అన్నది నేనైతే అంటే కేసు గ్రీవియన్స్ జోలికి వెళ్ళను కానీ జడ్జి గారు ఆ మాట అనటంలో నేనేం సంశయించాను. జడ్జి గారు ఆ మాట అనటంలో పెద్దగా ఆశ్చర్యపోను, ఎందుకంటే
అది అనాలి కూడా. ఎందుకంటే 100 కోట్లు 27 కోట్లలోనే సంవత్సరం జైల్లో ఉన్నాడు, నువ్వు 700 కోట్ల రూపాయల్లో నువ్వు ఇందేంద్ర బాబు నువ్వు సుప్రీంకోర్టుకు బెయిల్కి వచ్చేసి అప్పుడే వచ్చేసావా, మరి నీకు ఇది తగుతుందా? తగదు కదా, తగినటువంటి వ్యవహారం కాదు కదా. సో దీన్ని తెలుస్తాంలే, నువ్వు వెయిట్ చేయి, తర్వాత మాట్లాడదాము అన్నట్టు వాళ్ళు సైలెంట్ అయి ఉంటారు. సో ఇక్కడ మనం చూడాల్సిన బ్రాడర్ స్పెక్ట్రమ్ లో ఏంటంటే, మీరు అన్నట్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి ఈ బెయిల్, ఇంటీరియం బెయిల్ కి రూట్ లెవెల్లోకి వెళ్ళలేదా లేదా మీరు అన్నారు, వాళ్ళ తలుపులు దాంట్లో అంటే ఆల్రెడీ సిట్ హాజ్ టోల్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ రిపోర్ట్ హూ ఇస్ ద అల్టిమేట్ బెనిఫిషియరీ. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పొలిటికల్ గా ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు సమ్ కన్సర్న్స్ అనేటివి సుప్రీంకోర్టు ద్వారా రావటం అన్నది మంచిదన్నది ఎప్పుడు కూడా అథారిటీస్ ఆలోచిస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి సుప్రీంకోర్టు నుంచి రావటం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్న కోణంలో మాత్రమే వెయిట్ చేస్తున్నాను అనుకుంటా తప్ప అదర్వైజ్ మీరు కూడా చాలా సార్లు, నేను, మీరు, ఉమేష్ గారు కూడా వివేకానంద రెడ్డి కేసులో చాలా సార్లు మాట్లాడుకున్నాము. చేసింది ఎవరు అందరికీ తెలుసని మాట్లాడుకున్నాం. ఎస్, ఇప్పుడు ఆ కేసు ఎవరు చేశారో తెలుసు, ఈ కేసు ఇప్పుడు ఎవరు చేశారో తెలుసు. కానీ సుప్రీంకోర్టు ఏదైతే ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చిందో సిబిఐకి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళను మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, ఓని కాబట్టి వాళ్ళు పిలిపించుకోవచ్చు అనేది కామెంట్ ఎప్పుడైతే లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ సవరణ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఒక ఆర్డర్ ఇచ్చిందో, అటువంటి ఆర్డర్ కోసం ఇన్వెస్టిగేషన్స్ వెయిట్ చేయడం అనేది చాలా సమంజసం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఇంకోటి కాకుండా ఇది ప్రివెన్షన్ ప్రాబ్లం. నేను ఏం చెప్తున్నాను అనేది ఉమేష్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే కానీ ఈ కేసులో ప్రైమా ఫేసి బలమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే నువ్వు జైల్లో ఉండక తప్పదు. మరోవర్ వెంకటకృష్ణ గారు, రాజకేశిరెడ్డి బాడీ లాంగ్వేజ్ మీరు చూసే ఉంటారు, ఎంత ఆరిగెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటది. కోర్టులోకి వెళ్ళేటప్పుడు కూడా గుండి ఇప్పేసి వెళ్తున్నాడు ఆయన. ఎంత ఆరిగెంట్ బిహేవియర్. ఆయన లోపల లోయర్ కోర్టు ఆయన అడిగింటే ఏంటి, ఇక్కడ వంట నాకు సరిపోవటం లేదు, నేను వంట నేనే చేసుకుంటే నాకు పర్మిషన్ ఇవ్వండి. సరే, అది ఓకేలే, అది నేను అనేది అది కాదు. ఓకే, అరగెన్సీ. వాళ్ళు ఇప్పటిదాకా జనం సొమ్ముతో పంచభక్ష పరిమాణాలు తిని హైఫై లైఫ్ గడిపారు కాబట్టి వాళ్ళు జైల్లో ఉండలేకపోతున్నారు. వాళ్ళు ఏమైనా చంద్రబాబు నాయుడులా ఎట్లా పడితే అక్కడ అడ్జస్ట్ అయ్యి ఉండడానికి ఆ ఏజ్ లో, వ్యవసాయం నుంచి వచ్చినాడండి, వ్యవసాయం చేసి వచ్చినాడు. అదే ఆ ఏజ్ లో కూడా ఆయనకి కొన్ని ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ఏజ్ లో కూడా ఎన్ని తిప్పలు పెట్టారు వీళ్ళు. సరే, అది ఇప్పుడు ఆ జోలికి వెళ్ళి మనం ఏదో ఇది చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ కోర్టు చెప్పిన దాని ప్రకారం 732 కోట్ల రూపాయలకు నీ శిక్ష 10 నెలలేగా అని చెబుతున్నప్పుడు అది శిక్ష కాదు, ఉన్నది అదే శిక్ష కాదు, 10 నెలలే కదా ఉన్నావు అని అన్నారు అని అంటే కోర్టు నమ్ముతోంది, దర్యాప్తు నివేదిక నమ్ముతోంది, అందుకే అంత పెద్ద కామెంట్ చేశారు. నా పాయింట్ ఏంటంటే, ఇతను ఒక బలమైన, మీరు చాలా బలమైన శక్తి, మీరు నాట్ ఓన్లీ వ్యక్తి, మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఈ నేరం చేసినప్పుడు ఈ లంచాలు తీసుకుని మీరు అధికారంలో ఉన్నారు అంటే ఈ వ్యక్తి వ్యక్తిగతంగా ఒంటరిగా ఎవరికి తెలియకుండా ఎవరి అండాదండా లేకుండా ఇంత పెద్ద మొత్తం చేస్తాడా? ఆ పాయింట్ను పట్టుకుంటే ఎవరికైనా అర్థమైపోతుంది కదండి. ఎందుకు దర్యాప్తు ఏజెన్సీ ఇంకా అక్కడి దాకా వెళ్ళలేదనేది నా ప్రశ్న. వెళ్ళలేదని మీరెట్లా అంటారు? వెళ్ళలేదు కదా. వెళ్ళలేదంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే వెళ్ళినట్టు ఇంకేంటి? కాదు సాగర్ గారు, ఇప్పుడు మొత్తం దీంట్లో చాలా మందిని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, కొంతమంది బెయిల్ మీద వచ్చారు, కొంతమంది అందులో ఉన్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇంకా ఆ రెడ్డి, ఈ రెడ్డి, లేకపోతే ఆయన భారతీయ సిమెంట్స్ కు సంబంధించిన ఇంకొక అకౌంటెంట్, చాలా మంది, నా ఒకరు కాదు, మిథున్ రెడ్డి కదా, ఇట్లా అందరూ, బాలాజీ గోవిందప్ప, ఇట్లా చాలా మంది చాలా సన్నిహితులు, ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప, ఆ కోటరీలో ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఆల్మోస్ట్ అందరూ ఇల్లు వచ్చారు కదా. ఇక వెళ్ళాల్సి కాదండి. ఇంకా ఈయన వెనక అతిపెద్ద బలమైన శక్తి ఎవరుంటారండి? ఎవరుంటారు చెప్పండి? మీరు తీసుకోవాల్సిన అట్లా కాదు. ఇక్కడ నేనెందుకు తీసుకుంటాను? నేను ఉన్నది అడుగుతాను, మీరు తీసుకోండి. నో నేనేమంటానంటే, వాట్ యువర్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద కేస్, మీరు మీ యాంగిల్ లో మీరు మాట్లాడచ్చు, అందుకోసం ఆ మాట అన్నా. నేనేమంటానంటే ఆల్రెడీ విజయసాయి రెడ్డిని ఈడీ పిలిపించి ఇదే కేసులో, అవును, ఆయన విట్నెస్,
ఆయన విట్నెస్ గా అక్యూజ్డ్ అయినా విట్నెస్ గానా అక్యూజ్డ్ అయినా ఇంకా తేలకుండా గాల్లోనే పెట్టింది ఈడీ, అది వేరే విషయం. అయితే నేనేమంటానంటే వన్ సైడ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇంకోటి అంటే వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా అక్కడే ఉన్నాడు. ఆయన బెయిల్, ఇన్స్పెక్టర్ బెయిల్ ఇంకా పెండింగ్ ఉంటుంది. ఆయన ఒకటి పిటిషన్ పెండింగ్ ఉంది. ఏంటి, ఆయన అప్రూవర్ గా మారిపోతారన్న పిటిషన్ పెండింగ్ ఉంటుంది. దానికి అబ్జెక్షన్ చేశారు, చివరెడ్డి కూడా అబ్జెక్షన్ చేశాడు. సో ఇవన్నీ పెండింగ్ ఉంది. పెండింగ్ లేక కాదు, ఈ కేసు ఇప్పటి వరకు ఈ రోజు జరిగింది, ఇప్పటి వరకు మాట్లాడింది మన రాజకసిరెడ్డి విషయంలో మాత్రమే. ఓవైపు ఈడీ ఉంది, తర్వాత వాసుదేవ్ రెడ్డి స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇవన్నీ స్టేట్మెంట్లు వాసుదేవ్ రెడ్డి గారు డైరెక్ట్ గా లేడీ బాస్ గురించే మాట్లాడాడు. ఆయన ఇట్ ఈస్ వెరీ క్లియర్, లేడీ బాస్ గురించే మాట్లాడు. అదే సార్, నేను అదే అంటున్నాను. వాసుదేవ్ రెడ్డి అప్రూవర్ గా మారాడు మీరు అన్నట్టు, మరి నాకు తెలియదు లేడీ బాస్ గురించే మాట్లాడాడని మీరు అంటున్నారు. ఓకే, మాట్లాడి ఉండొచ్చు. మరి అప్రూవర్ గా మారిన అసలు కీలకమైన వ్యక్తి అసలు బాసులు ఎవరో చెప్పిన తర్వాత అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేదు ఏజెన్సీ అంటున్నా నేను. నా ప్రశ్నలో క్లారిటీ ఉంది. ఉమేష్ గారు ఇన్వెస్టిగేషన్ అండర్ గోయింగ్, ఎంతకాలం అండర్ గోయింగ్ అప్పర్ గోయింగ్. అంటే వెంకటకృష్ణ గారు, మనకి లైక్ లీగల్ స్టాండ్ పాయింట్ నుంచి మాట్లాడితే మీకు వచ్చిన డౌట్ నాకు ఉంది. ఎందుకు వెళ్ళలేదు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇప్పటి వరకు? ప్రైమ్ కింగ్ పిన్ ఎవరైతే ఉంటారో, మరి కింగ్ పిన్ అంటాం మన లీగల్ టర్మ్స్ లో. సో కింగ్ పిన్ దగ్గరికి బిగ్ బాస్ ఎందుకు వెళ్ళలేదని మరి నాకు కూడా డౌట్ అయితే ఉన్నది. ఎందుకంటే పైగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మరి నడుస్తుంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్. మరి బై నౌ మరి కింగ్ పిన్ ని మరి పట్టుకొని ఉంటే లైక్ ఆల్ ఆఫ్ us వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్. దానిలో డౌట్ ఏమాత్రం లేదు నాకు. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు. అంటే ఎస్పెషల్లీ నిన్న ఆనరబుల్ సుప్రీం కోర్టు వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటూ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్యూజన్ నెంబర్ 1 గా నేరం మోపడిన వ్యక్తి, ఈయనకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు సరే ప్రభుత్వ తరఫున ప్రభుత్వ వాదనలు, మన ప్రాసిక్యూషన్ తరఫున ప్రాసిక్యూషన్ వాదనలు, ఆయన తరఫున ఆయన అడ్వకేట్స్ వాదనలు వినిపించారు. కానీ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన లర్నెడ్ సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లుత్రా గారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని రేజ్ చేశారు. దోస్ పాయింట్స్ ఆర్ వెరీ రిలవెంట్ టు ది డిస్కషన్ అండి. ఒకటి ఏమిటంటే అసలు ఈయన ఐటీ అడ్వైజర్ గా, ముఖ్యమంత్రి గారికి ఐటీ అడ్వైజర్ గా ఉన్న ఈయన ఆఫీస్ లో రాయబారాలు ఎలా జరిగాయి ఫస్ట్ పాయింట్. కానీ ఈ మీటింగ్స్ అన్ని ఆయన యొక్క ఆఫీస్ లో జరిగాయి అనేది ఫస్ట్ పాయింట్. ఈయనకేం సంబంధం ఉందని చెప్పి ఐటీ అడ్వైజర్ గా ఉన్న వ్యక్తికి లిక్కర్ ఇష్యూతో సంబంధం ఏముంటుందండి? మరి ఈయన ఇష్యూలో ఈయన ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, ఈయన ఏ విధంగా ఇన్వాల్వ్ కాబడ్డాడు, లేదా ఈయన ఆఫీస్ లో ఎలా జరిగాయి? ఐటీ అడ్వైజర్ కి లిక్కర్ పాలసీకి సంబంధం ఏంటి అనేది ఒకటి. అంటే ఎవరికో లబ్ధి చేకూర్చాలని చెప్పి నిన్ను ఇన్వాల్వ్ చేశారనేది అర్థమవుతుంది. దాని ద్వారా నీకు కూడా లబ్ధి చేకూరింది అనేది దీని ప్రకారంగా తెలుస్తుంది. ఇక్కడ ఏం చేశారంటే మనం ఇంతకుముందు ఆల్రెడీ చాలా సార్లు డిస్కస్ చేస్తుంటాం. ఆటోమేషన్ ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. అంటే ఏ బ్రాండ్స్ ఏ విధంగా ఎక్కువ సేల్ అవుతున్నాయి మార్కెట్ లో, దాని ప్రకారంగా దాన్ని ఇంకా ఎక్కువ తెచ్చుకొని ప్రజలు ఎవరైతే లిక్కర్ కన్స్యూమ్ చేస్తారో వాళ్ళకి అమ్మాలని అనుకుంటారు. ఆటోమేషన్ ప్రిన్సిపల్ ద్వారా వస్తే కొన్ని బ్రాండ్స్ కే ఎక్కువ వాల్యూ వస్తుంది. ఆ బ్రాండ్స్ మాకు కిక్ బ్యాక్స్ పే చేయట్లేదు, మేము కరప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదని ఆటోమేషన్ ప్రిన్సిపల్ ని మాన్యువల్ ప్రిన్సిపల్ గా చేంజ్ చేయటం ఒకటి. రెండవది, ఆ పర్టికులర్ ఏదైతే ఆర్డర్ ఫర్ సప్లై, అంటే కొన్ని ఫేవరబుల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఇన్స్టెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను వెంకటకృష్ణ గారు. ఒక బీర్ ఉంది అనుకుందాం, కింగ్ ఫిషర్ వారి బీర్ ఉంది అనుకుందాం. సో కింగ్ ఫిషర్ బీర్ అమ్మితే మాకు డబ్బులు రావనుకుంటే, బడ్వైజర్ బీర్ అమ్మితే డబ్బులు వస్తాయి అనుకుంటే బడ్వైజర్ బీర్ అమ్మటం. సో ఈ విధంగా ఆర్డర్ ఫర్ సప్లై ని ఫేవర్డ్ బ్రాండ్స్ ఏదైతే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంటిటీ ఏదైతే ఉన్నదో, స్టేట్ మన బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, దానికి సంబంధించి కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేయటం, కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేయకపోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా 732 కోట్లు మీరు ఇనీషియల్ రిమార్క్స్ లో కూడా చెప్పినట్టు అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థని దీనిలో అక్యూజ్డ్ నెంబర్ 25 గా చేర్చడం జరిగింది ఈ పర్టికులర్ దానిలో. అవును, దాన్ని 2020లో అంటే ఈ లిక్కర్ పాలసీ తీసుకొచ్చే ఎగ్జాక్ట్ ముందరే అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థని నెలకొల్పి దాని ద్వారా ఫండ్స్ ఎవరెవరికి డైవర్ట్ చేశారంటే, ఇదంతా ప్రాసిక్యూషన్ వాళ్ళు చెప్పిన వాదన. ఇది ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ అనే ఒకదానికి, అలాగే 2 షెల్ కంపెనీస్ నేమ్లీ ఆల్విక్ అండ్ నీజ్నా. ఈ షెల్ కంపెనీస్ యొక్క అడ్రస్లు వెరిఫై చేద్దాం అనుకుని పోతే వాటి అడ్రస్లు ఎక్కడా లేవు. సో లేవు కాబట్టి అవి షెల్ కంపెనీస్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. ముందైతే ఈ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి, వాటి అడ్రస్లు ఎక్కడ ఉన్నాయి, నిజంగానే వీటిలో ట్రాన్సాక్షన్స్ జరిగాయా లేదా, అవన్నీ ఈవే బిల్స్, కాల్ డేటా రికార్డ్స్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, వాట్సాప్ కన్వర్జేషన్స్ అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత
ఖచ్చితంగా దీనిలో ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్ అక్యూజ్ నెంబర్ 1 వరకే, ఇందాక మీరు ఏదో చెప్తుంటే నేను ఆపే ప్రయత్నం చేశానండి. అక్యూజ్ నెంబర్ 1 వరకే 732 కోట్ల ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్ జరిగింది, కిక్ బ్యాక్స్ పే చేయడం జరిగింది. అందులో 135 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది. అంటే ఇప్పుడు ఏడీ రోల్ మనం ఇందాక మాట్లాడుతున్నాం. సో 135 కోట్లు షెల్ కంపెనీస్ ద్వారా రౌండ్ ట్రిప్పింగ్ అంటాం దాన్ని. రౌండ్ ట్రిప్పింగ్ అన్అకౌంటెడ్ మనీని అకౌంటెడ్ ఫర్ మనీ చేయటం, మనీ లాండరింగ్ అంటారు ఆ ప్రాసెస్ ని. అది చేయడం జరిగిందని క్లియర్ గా ప్రాసిక్యూషన్ వారు న్యాయస్థానం ముందు చెప్పడం జరిగింది. ఓకే, ప్రాసిక్యూషన్ వారు చెప్పిందే వేదం అని నేను అన్ను, కానీ ప్రాసిక్యూషన్ వారు చెప్పిన దానికి ప్రైమ ఫేషియల్ మెటీరియల్ ఉందని న్యాయస్థానం కూడా భావించి హానరబుల్ హైకోర్టు వారు బెయిల్ ని డిస్మిస్ చేయడం జరిగింది. అక్యూజ్ నెంబర్ 1 ఏదైతే సుప్రీం కోర్టుకు వెళ్ళి నాకు బెయిల్ ఇవ్వండి, నేను 9 నెలలుగా జైల్లో ఉన్నాను, అందరు మిగతా వాళ్ళందరూ బెయిల్ మీద విడుదలయ్యారు, సో నన్ను కూడా విడుదల చేయండి అని ఏదైతే అడుగుతున్నారు అక్యూజ్ నెంబర్ 1. సో దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రాసిక్యూషన్ వారు చెప్పిన వాదనలతో ఏకీభవిస్తూ మేము ఇది చాలా మిస్అప్రాప్రియేషన్, లార్జ్ స్కామ్, లార్జ్ సిండికేట్ ఉంది ఇందులో, 3200 కోట్లకు సంబంధించిన సిండికేట్ ఇది, దానిలో 700 కోట్లు ఓన్లీ అక్యూజ్ నెంబర్ 1 కి వచ్చినట్టు మేము భావిస్తున్నాం, ఏదైతే ప్రాసిక్యూషన్ చెప్పిన వాదంతో మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పి న్యాయస్థానం భావించి బెయిల్ డిస్మిస్ చేస్తే, ఇదే బెయిల్ పోయి మీరు సుప్రీం కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినప్పుడు, సరే సుప్రీం కోర్టు ఆ రోజు ప్రొసీడింగ్స్ నేను చూడలేదు కాబట్టి మీడియాలో వచ్చిన దాని ప్రకారంగా మాట్లాడుతున్నా, మీడియాలో వచ్చిన దాని ప్రకారంగా సుప్రీం కోర్టు అప్రిషియేట్ చేయలేదు. 732 మీ వరకు ఎంత జరిగిందని అడగడం జరిగింది. సీనియర్ కౌన్సిల్ ఎవరైతే అభ్యర్థి 732 కోట్లు అని చెప్తున్నారండి. 732 కోట్లు మీరు సైఫన్ ఆఫ్ చేస్తే మీకు అంత త్వరగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మీకు అంత త్వరగా మీరు బయటకు రావాల్సిన అవసరం ఏంటి న్యాయస్థానం మరి చెప్పిందంటే మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి కదా. హైకోర్టు చెప్పిన వాదనలు, హైకోర్టులో ప్రాసిక్యూషన్ చెప్పిన వాదనలు ఏదైతే హైకోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకుని దానిలో మెరిట్ ఉందని భావించి డిస్మిస్ చేసిందో, మరి దాని సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు మనం జరిగిన ప్రొసీడింగ్స్ వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేసిందని చెప్పాలి మనం. నా పాయింట్ ఏంటంటే మీరు అన్నది 100% కరెక్టే. సుప్రీంకోర్టు వారు హానరబుల్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం 732 కోట్ల రూపాయల లంచాలు తీసుకుని లేకపోతే అక్రమాలు ఫైనాన్షియల్ ఇవి చేసిన ఎకనామిక్ క్రైమ్ చేసిన మీకు 10 నెలలేగా జైల్లో ఉన్నది మీరు అని అన్నారు అని అంటే ఈ దర్యాప్తు ఇంకొంచెం డీప్గా ఈ పార్టీకే జరిగి ఉంటే అసలు సూత్రధారులు జైల్లో ఉండి ఈ పార్టీకి 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయి ఉండేది. నేను డినై చేయదలుచుకోలేదండి. కరెక్టే, మీరు చెప్పిన కరెక్ట్, నేను డినై చేయదలుచుకోలేదు. అది నాకు ఉంది, మీ అభిప్రాయం నాకు ఉంది. ఆ పాయింట్ దగ్గర నా ఇది నేను మార్నింగ్ పేపర్ చూసిన దగ్గర నుంచి నాకు అదే తిరుగుతోంది. అరే ఇంత సుప్రీంకోర్టు ఇలాంటి కామెంట్స్ పాస్ చేసింది అని అంటే దర్యాప్తు ఏజెన్సీకి ఉన్న అయోమయం ఏంటి, ఎవరైనా అడ్డుపడుతున్నారా? అయితే రెండే ఇక్కడ అయోమయాలు అనేవి నాకు తెలిసినంత వరకు వెంకటకృష్ణ గారు, సబ్జెక్ట్ క్లారిఫికేషన్, నాకు తెలిసినంత వరకు అయోమయాలు ఉండే అవకాశం లేదు. రెండే, ఒకటి పట్టుకోవాలా, 2 పట్టుకోకూడదా. అదే అంటున్నా, దట్ ఈస్ అయోమయం, అదే డైలమా. పట్టుకోవాలంటే ఎవిడెన్స్, విట్నెస్ స్టేట్మెంట్స్, ఎవిడెన్స్ లు ఎవరైతే కింగ్ పిన్ అని భావిస్తున్నారో ఆయనకి లీడ్ చేస్తున్నాయా, చేస్తుంటే మరి ఎందుకు పట్టుకోలేదు? కాదు ఉమేష్ గారు మనం డైలమా అంటాం. డైలమా అంటే ఏంటి? ఎటు తేల్చుకోలేని స్థితి అంటే ఒక అయోమయం. ఇప్పుడు అయోమయమే, నేను అన్న అయోమయమే, మీరు చెప్పింది అదే. ఏంటి, పట్టుకోవాలా పట్టుకోవద్దా అనే ఒక డోలాయమాన స్థితిలో ఉంది దర్యాప్తు ఏజెన్సీ అని అనిపిస్తుంది. అలా అని 100% నేను దర్యాప్తు ఏజెన్సీ ఏమీ చేయట్లేదు లేకపోతే వదిలేస్తుందని నేను అనడం లేదు. కానీ సుప్రీంకోర్టు వారు 10 నెలలేగా మీరు జైల్లో ఉన్నది, అప్పుడే అంత తొందర ఏంటి అంటే దర్యాప్తు ఇంకా జరగాలి అనే సెన్స్ కనబడుతుంది అందులో. ఇంకా చాలా బయటికి రావాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. మీరు కొట్టేసిన 732 కోట్ల రూపాయలు మీ జేబులో లేకపోవచ్చు, లేకపోతే మీకున్న ఇతరేతర వనరుల దగ్గర అందుబాటులో కనపడకపోవచ్చు, కానీ అవి తేలాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కదా. మరి ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి అని అంటే, ఆ ఎన్రూట్ అయిన మనీ ఎక్కడికి వెళ్ళిందో తెలియాలంటే, ఎవరి జేబుల్లోకి వెళ్ళిందో తెలియాలంటే, మనీ లాండింగ్ 130 కోట్ల రూపాయల మనీ లాండింగ్ ఎట్లా జరిగిందో తెలియాలంటే ఆ వెనుకున్న శక్తి ఎవరో పట్టుకోవాలి కదా. ఆ శక్తిని పట్టుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు ఏజెన్సీ దగ్గర. విద్యాసాగర్ గారు, దట్ ఇస్ ద పాయింట్.
కరెక్టే ఖచ్చితంగా. ఇందాక మీరు ఇందాక అత్తారింటికి దారేది సీక్వెన్స్ ఒకటి చెప్పారు ఇనిషియల్ రిమార్క్స్ లో మీరు. నాకు మరి ఒకే ఒక్కడు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏమన్నా కనబడుతుందేమో అని అనిపిస్తుంది. అంటే సినిమాల గురించి మనం సూత్రధారైన తమరే కాబట్టి మరి తమరిని అరెస్ట్ చేయాలి కదా. రఘువరన్ అర్జున్ మధ్య జరిగే సీక్వెన్స్ కరెక్ట్. యా విద్యాసాగర్ గారు, ఇది చాలా పెద్ద చర్చ అండి. ఒకటి నేను విద్యాసాగర్ గారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఫర్ దట్ మ్యాటర్ భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు తెలుగువారు ఎవరికైనా కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా స్కాములు జరిగాయి. అయితే అందులో లిక్కర్ స్కామ్ చాలా కీలకమైనది అని అనుకుంటున్న సందర్భంలో లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని ఎవరికైనా కొంచెం సంశయము, డౌట్, అనుమానాలు ఇట్లాంటి ఏమన్నా ఉంటే ఇక అవసరం లేదు. అదిగో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చేసిన కామెంట్ ద్వారా మనకు తెలిసిపోతోంది. ఇక తేలాల్సిందల్లా అసలు సూత్రధారి, అంతిమ లబ్ధిదారు, ఆ డెన్ బాసు, బిగ్ బాసు ఎవరైతే వారు, అది ఎందుకు, ఎక్కడ, ఎప్పుడు, ఇవి చెప్పండి సాగర్ గారు. ఈ కేసులో చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ పర్సన్ వాసుదేవ్ రెడ్డి గారు. వాసుదేవ్ రెడ్డిది గనక కన్ఫెషన్ స్టేట్మెంట్ కి అప్రూవర్ గా మారి కోర్టు పర్మిట్ చేస్తే మీరు అన్నది జరుగుతుంది ఈ కేసులో. ఆ మనిషి దగ్గర ఇంతవరకు కొంత ఇన్పుట్ వచ్చింది కానీ యాజ్ ఆఫ్ నో ఇన్వెస్టిగేషన్ లో ఆయన అప్రూవర్ గా మారితే, అప్రూవర్ మారడానికి పర్మిషన్ ఇస్తే చేసేటప్పుడు మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈజ్ ద హోల్ అండ్ సోల్ ఫర్ దట్ కాన్స్పిరసీ. అవ్వలేదు, కొంతవరకే అయింది, కొంత పార్టీ అయింది. ఇక్కడ ఆయనను అప్రూవర్ గా మారిస్తే, అప్రూవర్ గా మార్చినప్పుడు ఏదైతే వివేకానంద కేసులో దస్తగిరి మాదిరి కోర్టులో 164 స్టేట్మెంట్ జడ్జి గారు ముందర ఇచ్చి మొత్తం స్టోరీ ఎట్లా జరిగింది, గొడ్డలు ఎక్కడ, ఇవెక్కడ, అవెక్కడ అని మాట్లాడినప్పుడు ఆ రకంగా పిన్ టు పిన్ వాసుదేవ్ రెడ్డి కనుక దగ్గర కనుక ఇప్పించగలిగితే ఇంకా మీరు చెప్పినవన్నీ జరుగుతాయి. అప్పటి వరకు మీరు అనుకున్న చోటకి వెళ్ళటం అన్నది అంత ఈజీ ఆశ్రమాషి కాదు, అది జరగాల. కేసు అందుకోసమే నేను చెప్పాను. ఈడీ కూడా ఆయన ఎందుకు పిలిపించింది మా విజయసాయి రెడ్డి గారిని అంటే, ఇందాక మా మిత్రుడు చెప్పారు, ఆయన రాజకాశ్ రెడ్డి ఇంట్లో మొత్తం 2 మీటింగ్లు జరిగింది విజయసాయి ఇంట్లో. మొదటి 2 మీటింగ్లు జరిగింది విజయసాయి ఇంట్లోనే. అందుకోసమే ఆయన కూడా తీసుకొచ్చారు. ఆయన కూడా అప్లికేషన్ పెండింగ్ ఉండదు, ఇక్కడ ఆయన అప్రూవల్ పెండింగ్ ఉండదు. బట్ A2 A3 ఏదో ఉన్నట్టుండి ఆయన అప్రూవల్ అప్లికేషన్ పెండింగ్ ఉండదు. ఆయన ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డిని అది ఏ రకంగా ఇరికించాలనే దాంతో రక్షించేటట్టు మాట్లాడి ఇరికించే క్రమంలో మన ప్రెస్ మీట్ మనం చూసాము. ఖచ్చితంగా ఇరికించే మాటలు అవి. ఖచ్చితంగా ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పుంటాడు. ఖచ్చితంగా ఆయన అప్రూవల్ అప్లికేషన్, ఈ వాజ్డ్ అప్లికేషన్స్ గనక 2 అయినప్పుడు మీరు అనుకున్నది 100% జరుగుతుంది. స్కామ్ జరగలేదన్నమాట ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే దుబాయ్ డన్లు దొరికినాయి, ముంబై డన్లు దొరికినాయి, హైదరాబాద్ డన్లు దొరికినాయి, బెంగళూరు, చెన్నై, కోల్కతా డన్నులు దొరికినాయి, కోట్ల బాక్సులు డబ్బులు దొరికినాయి. ఆ బాక్సులు డబ్బులు అయితే ఇదే రాజకాశి రెడ్డి పిటిషన్ వేసి నోటుకు ప్రతి నోటు మీద దాని మీద ఎప్పుడు ప్రింట్ అయిందని కూడా రాయమని అడిగాడు ఆయన. అది కూడా చేసింది కోర్టు. తర్వాతనే SBI చెస్ట్కి వెళ్ళింది అమౌంట్. సో ఇవన్నీ కూడా ఎంత అతను ఏం మాట్లాడుకున్నా, ఇతను వాసుదేవ్ రెడ్డి బెయిల్ అప్రూవల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్, వీటన్నిటికీ చివరెడ్డి జైల్లో ఉండి కూడా అప్లికేషన్ వేయించి ఎంత ఆపినా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ కూడా వాసుదేవ్ రెడ్డిని అప్రూవల్ గా మారకుండా ఉండడానికి జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర పిటిషన్ ఎందుకు వేపిస్తున్నారు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది. ఇందాక మా మిత్రుడు అన్నట్టు లీగల్ నాలెడ్జ్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు అన్నట్టు. సో ఆ ఇద్దరికి గనక అప్రూవల్ గా మారడానికి అవకాశం గనక జ్యుడిషియరీ 100%